ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మేషరాశిలో రవి, అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అదే మరి కుంభ మీన రాశుల్లో మరి కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఇటువంటి గ్రహాల యొక్క సంబంధం ఎక్కువగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాల్లో చాలామంది కొన్ని రాశులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్ని రాశులకి సామాన్యమైనటువంటి ఫలితాలు కూడా కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఏ రాశుల వారు ఉంటారు, ఏ పరిహారాల ద్వారా మన యొక్క జాతకాలను మనం నిదానంగా ఉంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎక్కువగా ఆలోచిద్దాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి రవిచంద్రుల యొక్క బలం, గురుడి యొక్క బలం పెద్దగా అనుకూలంగా లేదు. మరి ఏముంది అంటే ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వార ప్రారంభంలో ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు. వారం మధ్యలో సామాన్యంగా ఉన్నది. వారాంతం విశేషమైనటువంటి కార్యక్రమాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న సమస్యలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీ యొక్క ఆలోచనలు అయితే సక్రమంగానే ఉంటాయి. మీ విధి విధానాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. వ్యాపారాత్మకంగా కూడా చూసినట్లయితే మనకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వార ప్రారంభంలో, వారాంతంలో మీకు వ్యాపారాదులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో పెద్దగా యోగదాయకంగా అయితే మీకు లేదు. అయితే ఈ రాశి వారికి విద్యార్థులు బాగా కష్టపడాలి, పర్వాలేదు, ర్యాంక్ వస్తుంది. రాజకీయ నాయకులకి అవకాశాలు తక్కువగా ఉంటాయి. స్వతంత్ర వృత్తుల వారికి వృత్తిపరమైన ప్రోత్సాహం, ఆర్థికపరమైన డెవలప్మెంటు, దూరం నుండి శుభవార్తలు అందడం ఉన్నది. వ్యాపారాత్మకంగా చూసినట్లయితే వారాంతమే కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. నూతనమైన వ్యాపార ప్రయత్నాలు పెద్దగా యోగించవు. కొంతకాలం నిరీక్షించాలి, తప్పదు. అంటే వ్యాపారం సాగుతుంది. గురుడి యొక్క బలం లేకపోవడం వల్ల ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. వ్యాపారాలు చేస్తారు కానీ పెద్దగా డెవలప్మెంట్స్ కనపడవు. చేత సంఖ్యల్లో 6, రంగుల్లో నీలం, ఆరాధనలో మరి స్వీట్లు పదార్థాలు తయారు చేసి గురువారం పంచిపెట్టడం, అలాగే గురువారం గోధుమ రొట్టెలు పంచిపెట్టడం, గురువారం నాడు మీరు చేయదలుచుకున్నట్లయితే స్వీట్ పదార్థాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి పంచిపెట్టండి. అంటే మిఠాయి ఉండా, అలాగే మీకు ఈ యొక్క స్వీట్లలో పాలకోవా ఇటువంటివి కూడా పంచిపెట్టచ్చు. అంచేత మంచి తీయటి పదార్థాన్ని గురువారం నాడు పంచిపెడుతూ ఉండండి. ఎక్కువగా మిఠాయి పంచిపెట్టండి, తద్వారా విశేషమైన ఫలితాలు మీకు ఉంటాయి.